జస్టిస్ గురించి ఇంతగానో అంటున్నారు కదా సార్. కోల్కతాలో జరిగిన ఒక జూనియర్ డాక్టర్ హత్యకు సంబంధించి మీరు ఇప్పుడు అది దానికి జస్టిస్ ఏ విధంగా మనకు వస్తుందో సార్, ఇప్పుడు మీకు ఎలాంటి డిమాండ్స్ కోరుకుంటున్నారు సార్ మెయిన్గా జూనియర్ డాక్టర్ వీళ్ళందరూ తరపు నుంచి? సార్ ఇక్కడ తెలంగాణ జూడా నుండి గాంధీ మెడికల్ కాలేజ్ అందరూ ఇంటర్న్స్, యూజీస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈవెన్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ నుండి కూడా కొంతమంది గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ వాళ్ళు, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుండి కూడా మాకు ఇక్కడ సంతాపం తెలడం జరిగింది. ఈవెన్ సీతక్క గారు కూడా రావడం జరిగింది. మేము ఎంతో సంతోషించాము సపోర్ట్ కోసం. సో మా డిమాండ్స్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ ఫస్ట్ జరగాలి, దాని తర్వాత కల్ప్రిట్స్ అందరికీ పనిష్మెంట్ ఉండాలి, మళ్ళీ ఫ్యామిలీకి కంపెన్సేషన్ ఉండాలి, తర్వాత మాకు ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండడానికి కోసం ప్రతి ఇండియన్ మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇష్యూస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇష్యూస్ ఉన్నాయి, ల్యాక్ ఆఫ్ సిసిటీవ్స్ ఉన్నాయి, డ్యూటీ రూమ్స్ ల్యాక్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఎంతోమంది అటెండర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు మా మాట వినరు, సో వాళ్ళు మళ్ళీ గొడవకు దిగుతారు. ఇవన్నీ కూడా తగ్గాలి అని అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. సో మేము ఇది డిమాండ్ చేస్తున్నాము. సో ప్రతి మెడికల్ కాలేజ్లో కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంటే మెయిన్ పాత్ర మీదే ఉంటుంది సార్. ఇక్కడ హాస్పిటల్ సంబంధించి ఒక డాక్టర్ ఉంటేనే ఒక హాస్పిటల్లో వైద్యం చేయగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. అలాంటి వాటికి ఇక్కడ ప్రొటెక్షన్ లేకపోతే ఇప్పుడు ఏదైనా కావాలంటే ఎవరి దగ్గరనైనా అబద్ధం చెప్పొచ్చు, కానీ డాక్టర్ దగ్గర మాత్రం అబద్ధం చెప్పొద్దు అని అంటారు. అంత మంచి వృత్తికి సంబంధించి ఇలా జరగడం అనేది అసలు బాధాకరం సార్, చాలా బాధాకరం. మీకు ఎలాంటి ఇష్యూస్ ఇక్కడ పే చేస్తుంటారు సార్ నార్మల్గా ఉమెన్స్? సార్ ప్రతిదీ ఇష్యూ ఉంది. మెడికల్ కాలేజెస్ ఎలాంటి ఇష్యూస్ పే చేస్తుంటారు సార్ నార్మల్గా? డ్యూటీ రూమ్స్ లేవండి, ఓకే, సెక్యూరిటీ లేదు, వాటర్ ఫెసిలిటీస్ లేవు, ఓకే, ఈవెన్ ఐసీయూ సైడ్ కూడా పేషెంట్స్ చాలామంది ఎక్కువ వస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఆడవాళ్ళకి మెయిన్గా నర్సెస్ అనేది ఉండాలి ఎగ్జామినేషన్ చేసినప్పుడు, అది కూడా ఫెసిలిటీ లేకుండా ఉంది. సో ఎగ్జామినేషన్ వాళ్ళు ఎలా చేస్తారు ఒక మేల్ పేషెంట్కి? సో అక్కడ ఒక నర్స్ ఉండాలి, సో ఆ ఫెసిలిటీ అవును అసిస్టెంట్ మెడికల్ కాలేజ్లో ఎక్కడ అలా ఉండట్లేదండి. డాక్టర్స్ ఏంటంటే పేషెంట్ లోడ్ ఎక్కువ ఉండడం వల్ల పేషెంట్ సైడ్ ఫోకస్ చేస్తున్నాము, పేషెంట్ని ట్రీట్ చేస్తున్నాము. సో అందులో ఏమవుతుంది, నర్సెస్ కూడా వాళ్ళ వర్క్ వాళ్ళకి అలాట్మెంట్ ఉంటుంది, ఎంతమందిని తీసుకొచ్చినా కూడా తక్కువే. కాకపోతే ఉంటే ఏంటి అని అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగవు. సో మేము వాళ్ళకి సర్వీస్ మంచిగా ఇవ్వగలుగుతాము. అన్ని డాక్టర్ని అని చెప్పి బ్లేమ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది పబ్లిక్ అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్స్ అర్థం చేసుకోవాలి. వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వచ్చి చెక్ చేసుకొని ఏమున్నా ఏం లేవు అని నిర్ధారణ చేసుకుంటే బాగుంటుంది. ప్రతిసారి ప్రతి ఒక్కరు డాక్టర్ని పాయింట్అవుట్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ఓపీ బైకాట్ చేస్తా అని చెప్పేసి అంటున్నారు కదా సార్, ఈ ఓపీ బైకాట్ ఎన్ని రోజులు చేస్తారు సార్? ఈ జస్టిస్ వచ్చే వరకు చేస్తా అని చెప్పేసి అంటున్నారా, లేకపోతే ఎన్ని రోజులు చేస్తా అని చెప్పేసి అంటున్నారు? ఈ వాటి మీద మేము డెసిషన్స్ వెంటనే చెప్పడానికి లేదండి. ఈ రోజు గురించి మేము మీకు చెప్పదలుచుకున్నాము. ఎలక్టివ్ ఓటీస్, ఓపీడీ అనేవి మేము ఆపేసాము, ఎమర్జెన్సీ సర్వీస్ మేము ఇస్తున్నాము. సో రేపేంటి అనేది మళ్ళీ మేము చెప్తాము. అది ఇందులో ఉన్న డిమాండ్స్ ఏదైతే వెస్ట్ బెంగాల్లో, కోల్కతాలో ఏవైతే రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ గ్రూప్ వాళ్ళ నుండి మాకు ఫైమా నుండి ఏదైతే ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు మీట్ ద్వారా తెలుస్తుందో దాని ప్రకారంగా మేము వెళ్తాం. ప్రొటెస్ట్ అయితే కంటిన్యూ అవుతుంది, ఆపము అన్లెస్ అంటిల్ అన్ని మనకి జరిగాయి. ఆ అమ్మాయికి న్యాయం జరిగింది, కల్ప్రిట్స్ దొరికారు, వాళ్ళని మేము పనిష్ చేస్తున్నాము, సిబిఐ ఎంక్వైరీకి వేసాము, ఇవన్నీ కూడా మాకు కావాలి. పేరెంట్స్కి కంపెన్సేట్ చేసాము, మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. తర్వాత ప్రిన్సిపల్ గారిని కంప్లీట్ టర్మినేట్ చేస్తున్నాము. ఇంకా ఎవరైతే పోలీస్ పర్సనల్ డాక్టర్స్ మీద రేజ్ చేశారో వాళ్ళని కూడా వీళ్ళ నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సార్ ఈ జూనియర్ డాక్టర్ ఇన్సిడెంట్ గురించి మీరు ఒక డాక్టర్గా మీరు ఏ విధంగా అంటే చెప్పగలుగుతారు? ఇది ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయిందండి, ఆ అమ్మాయి ఇప్పుడు చెప్పే స్టేజ్లో లేదు, ఆ అమ్మాయికి ఏమైందని చెప్పడానికి లేదు, దగ్గర రానియలేదు సార్. అండ్ అది క్రూషియల్గా అంటే అక్కడ బ్లడ్ కారుతున్నట్టు ఇదంతా ముక్కులో నుంచి బ్లడ్ వచ్చిందండి, మెయిన్ పార్ట్ నుండి కూడా తనకి బ్లీడింగ్ జరిగింది, నెక్ ఇంజరీ అయింది, లెగ్ ఇంజరీ అయింది. సో ఇది 1% చేసిన వాడు కాదని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు హయ్యర్ అథారిటీస్ వాళ్ళని మిగతా వాళ్ళని దాచిపెడదామని చూస్తున్నారో అది కూడా ఒక కోణం మీద జరుగుతుంది విశ్లేషణ. సో ఇక్కడ మా పాయింట్ ఏంటి అని అంటే అమ్మాయి ఇప్పుడు చెప్పలేదు, మా యొక్క మెడికో చనిపోయింది, మేము ఆమెకు సమీపంగా మేము స్ట్రైక్ దిగినాం. ఎందుకనంటే ఇంటర్నల్ గా పాలిటిక్స్ జరుగుతూనే ఉన్నాయి, అక్కడ డెమాలిషన్స్ చేస్తున్నారు, అక్కడ ఎవిడెన్స్ ని నాశనం చేస్తున్నారు, నిజాన్ని బయటకు రాకుండా తప్పు చేసిన వాళ్ళని దాచిపెడుతున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి. అది చేసిన పర్సన్ దానికి పొలిటికల్ సపోర్ట్, హాస్పిటల్ సపోర్ట్, మేనేజ్మెంట్ సపోర్ట్ ఉందని చెప్పేసి అంటున్నారు సార్. దీన్ని ఎంతవరకు మనము నమ్మవచ్చు సార్? ఎప్పుడైనా కానీ పాలిటిక్స్ అనేవి నడుస్తూనే ఉంటాయండి, ఇండియాలో పాలిటిక్స్ నడుస్తూనే ఉంటాయి. మంచి వ్యక్తి కూడా పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయి ఏం తప్పు చేసింది?
పోయింది, తినడానికి వెళ్ళింది, లేట్ నైట్ వెళ్ళింది 2 to 3, 4 మధ్యలో, ఏదో 1 hour రెస్ట్ తీసుకుందామని వెళ్ళిన దానికి అమ్మాయి తప్పేముంది? అక్కడ హాస్పిటల్లోనే కదా అమ్మాయి ఉంది. సో ఇప్పుడు తప్పేవరిది? బయటకు వెళ్ళి వచ్చిన వ్యక్తిది, లేకుంటే ఇంటర్నల్ లో కొంతమంది ఉన్న వాళ్ళవి, లేదు ఇంక ఇంటర్నల్ డిపార్ట్మెంట్ లో ఏమైనా అది ఆ పాయింటే మేము మాట్లాడి ప్రిన్సిపల్ గారిని అంటున్నాము. ఆయన కూడా ఒక మాట అన్నాడు, ఆ అమ్మాయి ఆ టైంలో వెళ్ళడానికి కారణం ఏందని చెప్పేసి. లేదండి, లేదు, ఇంతకుముందు అది ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాకపోతే జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఆ వేరే మెడికల్ కాలేజ్ కూడా ట్రాన్స్ఫర్ అనేది చేస్తే కూడా అక్కడ మెడికల్స్ కూడా ప్రొటెస్ట్ చేశారు. మేము అక్కడ అలౌ చేయమని చెప్పేసి స్ట్రైక్ దిగారు. మెయిన్గా ఇప్పుడు ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా సార్, మెయిన్గా ఎలాంటి మీ సమస్యలు పరిష్కరిస్తే మీకు న్యాయం జరుగుతుంది? మీకు న్యాయానికి ఈ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి జస్టిస్ మెయిన్ కావాలి? ప్రతి ఇండియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో అమ్మాయిలకి డ్యూటీ రూమ్స్ కంపల్సరీ ఉండాలి, అలానే మేల్స్ కూడా సపరేట్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేది ప్రతి డిపార్ట్మెంట్లో ఉండాలి, ఏ అటెండెంట్ని రానివ్వద్దు. సో ఇది కూడా ప్రత్యేక డిమాండ్. సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలి, అది మానిటర్ చేయాలి. ఇట్లాంటి తప్పు జరిగినప్పుడు అక్కడ ఎవరు వచ్చారో ఎవరో తెలియనప్పుడు అక్కడ ఎవరైతే కల్ప్రిట్ ఉన్నాడో ఎట్లా కనుక్కుంటారు వాళ్ళు? సో ఇప్పుడు ఇదే కదా జరుగుతుంది అక్కడ. టైమింగ్స్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి అంటున్నారు సార్. టైమింగ్స్ దేని గురించి? టైమింగ్స్ అంటే మీ డాక్టర్లో కొంతమందికి లేట్ నైట్ ఇలాంటి కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి కదా, ఆ టైమింగ్లో ఏ విధంగా ప్రొటెక్షన్ చేయాలంటున్నారు ఒక ఉమెన్ డాక్టర్ని? అందుకే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇంతకుముందు ఇష్యూ చేశారు. సో దాని మీద ఏం లెటర్ హెడ్ అందులో ఏం పెట్టారనే పాయింట్స్ కూడా మేము డిస్కస్ చేసుకొని అది ఎంతవరకు డాక్టర్స్కి న్యాయం అవుతుంది అనే దాన్ని బట్టి మేము పోతాము. కానీ ఫస్ట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి మాకు. అది వస్తే అన్ని ఇండియన్ మెడికల్ కాలేజెస్లో కొద్దిగా మెరుగుంటుంది, మేము పబ్లిక్కి సేవ చేసినట్టుగా ఉంటుంది. వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటే మేము ఎలా చేస్తాం? ఇట్లాంటి ఇష్యూస్ తీసుకొస్తా ఉంటే మేము ఎలా చేస్తాం?